హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ కరెడ్డి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు కువైట్లో నేను ఉండే నా రూమ్లో నాకు ఫుల్ షర్ట్ అనమాట. ఈ విధంగా ఫుల్ షర్ట్ ఉండింది. ఇది ఫుల్ షర్ట్ చినిగిపోయింది అనమాట మోచేయి కాడ. దీన్ని హాఫ్ షర్ట్గా తయారు చేశాను. నా ప్రయత్నం నేను చేస్తాను. ఎట్లా పోయింది కదా, పడేసంటే పడేసాం, లేకపోతే కానీ వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో నా ప్రయత్నం నేను చేస్తాను. హాఫ్ షర్ట్లు ఎట్లా చేస్తాను, అది బాగా వస్తుందా రాదా అనేది చూడండి, కామెంట్ చేయండి. అట్లే నేను అది కుట్టి ఇప్పుడు కటింగ్ చేస్తాను. హాఫ్ షర్ట్ మాదిరి చూడండి, హాఫ్ షర్ట్ మాదిరి కట్ చేసుకో. ఇప్పుడు మనకి ఎంత కావాలన్నా అంతవరకు కట్ చేసి దీన్ని ఈ విధంగా ఎట్లా పడేసేదే కదా బయట, మన ప్రయత్నం మనం చేద్దాం, ఒకవేళ పనికి వస్తుందేమో అని ప్రయత్నిస్తాను దీన్ని. ఫుల్ షర్ట్ కాస్త షర్ట్కి వచ్చేసింది. దీన్ని ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు నేనైతే దీన్ని మళ్ళీ కుట్టుకుంటా. నేను అవతల షర్ట్ కూడా కట్ చేయాలి కదా, అవతల లెక్క ఒకటి కట్ చేసుకొని ఒకటి అది వేసుకుంటే బాగుంటుంది కదా, ఒకటి కట్ దాన్ని కూడా కట్ చేస్తా. ఎస్, కరెక్ట్గానే వచ్చింది. దీన్ని ఏం చేద్దాము అంటే, క్రాస్ వచ్చింది, నో ఓకే, ఆల్వేస్ ఓకే. దీన్ని ఏం చేద్దామంటే ఈ విధంగా మడిచి కొట్టుదాం. ఇప్పుడు లోపలికి అట 2 టైమ్స్ మడతేసి కుడదాం. దానికి కావాల్సిన కలర్ వచ్చేసి గ్రీను, దారము సూది కావాల్సింది. మన దగ్గర దారము అది లేదు, సూది ఒకటి ఉంది కాబట్టి దారం రెడ్ కలర్ ఆపోజిట్ తీసినామా, దారంకి సూది ఎక్కించామా, షర్టు మడతెట్టామా. ఇదే మన ప్లానింగ్ ఇప్పుడు కోవేట్లో. ఏదో చేద్దాం ఇప్పుడు, ఇది పనికి వచ్చే పనికి రాని ఒకరోజు వేసుకొని పడేద్దాం, ఒకరోజు గడుస్తుంది కదా అని అంతే. జస్ట్ 1 డే గడిచినా కానీ గడిచినట్టే కదా, అవునా కదా చెప్పండి. 1 డే గడుస్తుంది, అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా సెట్ చేసిన. దాన్ని చూసి మళ్ళీ వీడు ఇంత పీసినారని మాత్రం అనుకోద్దండి, నేను కూడా పీసినారనేం కాదు, ఓకేనా. జస్ట్ ఖాళీ కదా, ఏదో వచ్చేద్దాం, ఇది ఖాళీ వేస్టేజే కదా, ఇది ఎట్లా అని చేసుకున్నంతే. ఇది ఎట్లా వేయాలనేది కూడా చేత కాదు, కానీ ట్రై చేద్దాం.
కుడదామని చెప్తుంటే బాగా రావట్లేదు. ఇది ట్రై చేస్తాను, ఎంతో ట్రై చేస్తాను, దీన్ని ట్రై చేస్తాను, కానీ కావట్లా. కానీ ప్రయత్నిద్దాం. ఏదో చిన్న ఆశ వస్తుంది. 4 రోజులైనా వేసుకోవచ్చు కదా. అందులో నాకు ఇష్టం అన్నమాట ఈ షర్టు. కోవిడ్కి వచ్చిన నుండి ఈ షర్టును మాత్రం నేను అంటే వేసుకోకుండా అయితే పెట్టలే, పక్కన కంటిన్యూ ఇదే వేస్తాను. ఎందుకంటే నాకు ఇది చాలా ఇష్టం అన్నమాట ఈ షర్ట్ అనేది. ఏం చేద్దాము, అట్లా తయారైతున్నాం ఇప్పుడు. దీనికోసము నా ప్రయత్నం నేను చేస్తా, అవుతుందో కాదో అనేది ఆ తర్వాత విషయం. అనుకుంటాం ఈజీగా చేసేయచ్చని, చాలా కష్టం అనమాట చేసేది. అనుకునేంత ఈజీగా ఏది కాదు, కష్టం లేకుండా అయిపోతుంది. సులువే చిన్న చేసాంలే అని అనుకునేంత ఈజీ ఏది కాదనమాట. ఆ కష్టం వెనక చాలా కష్టం ఉంటుంది, అది ఎవరు గుర్తించరు అనమాట. జస్ట్ ఇప్పుడు వీడు బాగున్నాడు అనేది చూస్తారు. వానికి ఆ బాగుండేదానికి వాడు ఎంత కష్టపడి ఉంటాడు అనేది ఎవరు చూడరు అనమాట. కాబట్టి అంతే, ఏ పని చేసినా కూడా అంతే అనమాట, చెప్పలేం. కానీ ఆ కష్టం వెనక చాలా కష్టం ఉంటుంది, అది గుర్తిస్తే చాలు. ఎవరైనా వాడు కష్టపడుతున్నాడు అంటే వాని కష్టం వెనకల్లా చాలా కష్టం ఉంది అనేది మాత్రం గుర్తిండి ఖచ్చితంగా. నేననే కాదు, సపోజ్ ఎనీవన్ ఎవరైనా కూడా చాలామంది చేస్తున్నారు కదా ప్రతి ఒక్క వర్క్. ఆ వర్క్ గురించి అతనికే తెలుసు అనమాట, బయట నీకు తెలియదు కదా కష్టం ఎంత ఉంటుంది ఏమనేది. కాబట్టి ప్లీజ్ ఎవరిని కూడా తక్కువగా చూడొద్దండి. తక్కువ చూసే కొద్ది, ఎందుకంటే వాడు హర్టింగ్గా ఉంటుంది వానికి. ఏదైనా చేద్దామనుకున్నా చేయలేడు అనమాట, నిరుత్సాహపరిచినట్టు అయిపోతుంది. సపోర్ట్ చేయండి కష్టపడే వాళ్ళకి బాగా. ఒకవేళ మీరు సపోర్ట్ చేయలేదంటే వాడిని కించపరిచే పని మాత్రం చేయకండి. కించపరిచే పని చేస్తేనే వాడు కష్టపడే స్టామినా కూడా కోల్పోతాడు. నేను ఇది చేయలేకపోతున్నానా, ఇట్లా అయిపోతాను, అందరు నన్ను ఇట్లా అంటారే అట్లా అంటారే అని చాలా హర్టింగ్ అయిపోతాడు అనమాట. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయకపోయినా బాధలే, కానీ ఒకరిని కించపరిచే మాటలు మాత్రం మాట్లాడకండి. ఎనీవన్, అది ఎవరైనా సరే. ఇంటికాడు ఉంటే అసలు ఇట్లాంటివి చేసుకుంటామా? చినిగిపోతేనే పడే అంటాం. వీడికి వచ్చినా తెలుసు అనమాట కష్టం అంటే ఏంది, డబ్బు అంటే ఏంది అనేది. అయినా కూడా కొంతమంది మారడంలా, ఇంటికి వచ్చినాక మారేదని ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా అట్లంట, మేము ఇట్టున్నాము, అట్ట బతికినాము, కోయట్లో ఇన్నాము, బైసనం అయిపోతా అనుకుంటున్నారు. బైసనం అనేది ఒకటి పెడితే వచ్చేది కాదు. మనం లక్షణంగా చేసుకుంటున్నామో, మన పని మనం చేసుకున్నట్టు ఎవడు ఏమన్నాడు. దాన్ని మీరు చిన్నతనంగా ఫీల్ అయ్యి నేను చిన్నతనంగా అయిపోతానేమో ఈ పని చేస్తే అని మాత్రం అనుకోవద్దు. నేను ఇంటికి పోయిన వాళ్ళు కొంతమంది రాకుండా అక్కడనే మళ్ళీ వేరే వీసా పైన వద్దామనుకొని పోయి రాలేకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్తాను, ప్లీజ్ ఖచ్చితంగా ఏదో వర్క్ చేసుకోండి. ఎవడో ఫీల్ అవుతాడని చెప్పేసి మనం ఇట్లే ఉంటే మన లైఫ్ ఇట్టే ఉంటుంది. ఎంతమంది దగ్గరనో ఎన్నెన్నో మాటలు అనిపించుకోవాలా. అదే మనం కష్టపడినామనుకో, ఒకడు మన దగ్గరికి రాడు, ఒకడు మనల్ని అడగడు నువ్వేం చేస్తున్నావురా అని. అందుకోసం ప్లీజ్ కంపల్సరీ ఏదో పని చేయండి. మీ ప్రయత్నం మీరు చేయండి. వన్ సైడ్ అవుట్ఫిట్ కలాస్ అయిపోయింది. చాలా ఘోరంగా ఉంది. చూద్దాం, తెంపేస్తాయి సూదిని, చూద్దాం ఎట్లా వస్తుంది ఏమనేది. కానీ ఏం చేస్తామండి, రూపాయ 2 రూపాయల 270 రూపాయలు అంట. దీని అవుట్ఫిట్ వన్ సైడే కుట్టింది నేను, 2 సైడ్స్ కాదు. ఇంకొక 30 నిమిషాలు పడతాను నేను అది కుట్టాలంటే. దీని షేప్ చూద్దాం ఎట్లా వచ్చింటుంది అనేది. దీని షేప్ నేను కుట్టినది ఇది, ఇట్లా కుట్టినా. స్టిచ్చింగ్ మొత్తం వీడి వరకు. అవుట్ సైడ్ ఫిట్టింగ్ చూడండి, అంటే కలర్ లేదు కాబట్టి ఈ విధంగా వచ్చింది అనుకుంటున్నాను నేను.
కనబడుతుందా మీకు? కనబడట్లేదు. రెడ్ కలర్ ఈ విధంగా అవుట్ సైడ్ ఫిట్ వచ్చింది. మొత్తానికి రెడీ. వన్ సైడ్ వేసేదానికి ఇంత ఉంటే 2 సైడ్ వేసేదానికి ఎంత అవుతుందో. ఓకే, బాగానే స్టిచ్చింగ్ చేసుకున్నాం. ఓకే, అవుట్ సైడు ఫుల్ సైడు ఎట్లా అట్లా చేసుకోవాలి కదండి. మళ్ళీ దీన్ని కొలత పెట్టి దాని ప్రకారం కూడదాం. ఓకేనా? రెండో అవుట్ఫిట్ ఓకే. మొత్తానికి ఎట్లా వచ్చింది ఏమనేది చూద్దాం. బాగా వచ్చిందా బాగా రాలేదా అనేది. షర్ట్ పీలిపోయింది పూర్తి ఓవర్గా, ఏం చేయలేమన్నమాట. కొత్త ఉంటాయి మామూలే. లాస్ట్కి అవుట్ ఫిట్టింగ్ సెకండ్ది వచ్చేసి ఈ విధంగా వచ్చింది. మొత్తానికి మన షర్ట్ ఫుల్ షర్ట్ని హాఫ్ షర్ట్ చేసేసినాం. లాస్ట్ అవుట్ ఫిట్టింగ్ ఈ విధంగా ఉంది. 2 రెట్టలు ఈ విధంగా సమానంగా పెడితే ఈ విధంగా వచ్చింది. మోట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది జస్ట్ ఒక రో అట్లా ఇట్లా వస్తుంటారు. మనమేమి టైలర్లం కాదు కాబట్టి. చూడండి ఈడ 1 స్టెప్ వచ్చింది. అవుట్ ఫిట్టింగ్ మాత్రం లాస్ట్లో మాత్రం ఇది ఈ విధంగా వచ్చింది. లాస్ట్గా అవుట్ ఫిట్టింగ్ ఈ విధంగా పూర్తి అయింది షర్టు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.